సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. కర్కాటక రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మిథున రాశిలో గురువు యొక్క సంచారం, కేతువు సింహరాశిలోను, రాహు కుంభరాశిలోను, శని కుజుడు మీన రాశిలోను, బుధుడు కూడా మీనరాశిలోను, రవి మేషరాశిలో, అలానే శుక్రగ్రహం మేష వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇవి గ్రహగమన గతులు. ఈ గ్రహగమన గతుల్లో ముఖ్యంగా ఏప్రిల్ మాసాన్ని మనం తీసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయార్థంలో శుక్రుడు యొక్క బలం అనేది బాగా పెరుగుతుంది. శుక్రుడు యొక్క బలం పెరగటం వల్ల ధనధాన్య వృద్ధి కలిగేయటం ఒకటి, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అనుకూలంగా ఉండటం. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా కర్కాటకం, సింహం, కన్యా, తుల అంటే చతుర్థాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ద్వితీయార్థంలో అనేకమైన లాభాలు కలుగుతాయి. శుక్రగ్రహం ఏం చేస్తుంది? సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, వాహనాలు, బంగారం, దుస్తులు అంటే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లగ్జరీగా వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానిలో కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అనేకమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ప్రేమించిన యువతి యువకులు కూడా వాళ్ళు వివాహం చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతిదానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదానిలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడు యొక్క బలం అనేది వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అలానే రవి యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టు రవి మేషరాశిలో ఉచ్చలో ఉంటాడు. రవి మేషరాశిలో ఉచ్చలో ఉండటం వల్ల కొద్దిగా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా కలహాలు రాకుండా చూసుకోవాలి. ద్వితీయ స్థానం అంటే భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం, భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండి కాలాన్ని గడుపుతూ ముందుకు వెళ్తుండాలి. అలా అష్టమంలో వీళ్ళకి రాహు యొక్క సంచారం, అష్టమంలో రాహు ఉండటం వల్ల అనారోగ్య స్థితిగతులు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అలానే ఇక్కడ భాగ్యస్థానంలో శని కుజుల యొక్క కలయిక వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే మళ్ళీ తిరిగి ఇచ్చే సూచనలనే ఉండవు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా వహించాలి. అంటే ప్రతిదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి, ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే విషయాల మీద కొంత జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా ప్రతిదానిలో కూడా విజయం సాధించడానికి ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాగాలేదని చూసుకోవాలి. అష్టమంలో రాహు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగజేస్తాడు. అలానే 12వ స్థానంలో గురువు అంటే ఎంత డబ్బులు వచ్చినా కూడా ఇన్కమ్ అనేది ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పొదుపు పాటించాలి. శుక్రుడు యొక్క బలం వల్ల ద్వితీయార్థంలో డబ్బులు వస్తాయి, కానీ గురువు యొక్క బలం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి విషయాలు శ్రద్ధ పెట్టుకోవాలి. అలా దాని తర్వాత వచ్చేటప్పుడు దశమ స్థానంలో వీళ్ళకి వచ్చే రవి యొక్క సంచారం, దశమ స్థానం రవి యొక్క సంచారం వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. వృత్తిపరంగా ఏదైతే ఆటంకాలు వస్తాయో దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి. అయితే శుక్రుడి యొక్క ప్రభావం అనేది చాలా పుష్కలంగా ఉంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విదేశాలకు వెళ్తారు, ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని సంపాదిస్తారు, ఆ దేశంలో హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుజుడి యొక్క ప్రభావం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కానీ గ్రోత్ అనేది ఉంటుంది, కానీ ఎక్కడొక్కడ ఖర్చును తగ్గించుకొని నియంత్రణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అధిక శ్రమతోనే విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా ఇబ్బందులు గురి కాకుండా ఉండటం చాలా మంచిది. ఏదో గొడవ పట్టడం, అనవసరంగా ఆవేశపడటం ఇలాంటివన్నీ కూడా కొంత తగ్గించుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిదమ్మా. కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? పరిహారాల విషయానికి ముందుగా వస్తే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్తాపారాయణాన్ని చేసుకోవాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తప్ప నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలా దానితో పాటు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్యే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్యే
శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వీలైతే ఎక్కడైనా సరే శనగ గుగ్గిళ్ళు దేవాలయంలో ఇచ్చి అందరికీ కూడా వితరణ చేయమని చెప్పాలి. వారాహిస్తుతి పారాయణం చేయటం ఒకటి, కార్తవీర్యార్జున యొక్క స్తోత్రం. ఎందుకంటే బంధువులతో పాటు అనేకులు కూడా వీళ్ళకి శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శత్రువులు పెరగకుండా కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. వీళ్ళు తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోవాలి. చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క పరమేశ్వరి కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి